హలో. 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 ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. కానీ మీరెలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? మీకు ఈ స్టోరీ ఎలా ఉందో అని కూడా కామెంట్ చేయండి. నేను అంతలోపల ఒక కథ చెప్తాను వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉండేవాడు. కానీ కొద్ది రోజులకు వర్షాలు లేక తన పొలం ఎండిపోయింది. ఎంత కష్టపడినా పొలం మాత్రం దున్నలేకున్నాడు. వాన లేక అసలు పంటలు పండక అసలు కొంచెం కూడా తినడానికి ఏమీ లేక ఇంట్లో వాళ్ళందరూ ఎంత ఆకలితో ఉన్నారంటే ఎవరినైనా సహాయం అడుగుదామంటే కూడా ఎవరు కూడా సహాయం అస్సలు చేయడమే లేదు. రైతు ఆ బాధ తట్టుకోలేక పొలంలోకెళ్ళి, తండ్రి నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ అని ఎంతగానో ప్రార్థించాడు. వెంటనే దేవుడు తనకి సమాధానం ఇచ్చాడనమాట. ఎందుకు నా బిడ్డ, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఏడవద్దు, నీకన్ని కష్టాలు తీరిపోయినాయి, నువ్వు సంతోషంగా ఉండొచ్చని ఎంతో ఆత్మీయంగా మాట్లాడాడు. కానీ రైతు మాత్రం నిజంగా దేవుడు నా దగ్గరకు వచ్చాడా అని ఎంతో అయోమయంగా దేవుడి వైపు చూస్తూ ఉన్నాడనమాట. దేవుడు ఆ రైతుతో మాట్లాడి తిరిగి వెళ్ళిపోతాడు. రైతు కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు పెద్ద వర్షం వచ్చి మొత్తం పొలాలన్నీ బాగా తడుస్తాయి. రైతు వెంటనే చూసి, అరే నా పొలం తడిచింది అని చెప్పి తన పొలాన్ని దున్నుకొని విత్తనాలు వేసి తన పనిని మొదలు పెడతాడు. వెంటనే దేవుడు ఆశీర్వదిస్తాడు. తన పొలము ఎంతో అద్భుతంగా పండుతుందన్నమాట. చూడండి ఎంత బాగా పండుతుందో. అట్లా ఆ విధంగా దేవునికి ఆ రైతు థ్యాంక్స్ చెప్పడానికి చర్చ్‌కి వెళ్ళి ప్రేయర్ చేసి క్యాండిల్ వెలిగించి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అప్పటి నుండి రైతు తన కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉంటాడనమాట. ఇదంతా పైనుంచి దేవుడు చూస్తూ తను కూడా నా బిడ్డ సంతోషంగా ఉంది అని చెప్పేసి ఉన్నాడని చెప్పి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.